నమస్కారం T6 ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాణాలైనా ఇస్తాం, భూములు ఇవ్వం, జేసీబీలకు అడ్డంగా పడుకున్న వృద్ధురాలు. టీడీపీ నేత బీటెక్ రవికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. హైదరాబాద్ లో 24 గంటల తాగునీటి సరఫరా, కేటీఆర్ సంచలన ప్రకటన. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, 45 రోజులుగా ఐకేపీ కేంద్రాల్లోని అన్నదాతల పడిగాపులు. కాంగ్రెస్ నిరుద్యోగ వంచనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సమరం, వచ్చే నెలలో చెలో సరూర్ నగర్. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ్ గ్రామం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ప్రభుత్వ అవసరాల పేరిట తమ సాగు భూములను బలవంతంగా గుంజుకునేందుకు సర్కార్ కుట్రలు చేస్తుందంటూ అన్నదాతలు ఉగ్రరూపం దాల్చారు. కోహెడ్లో ప్రతిష్టాత్మక మెగా ఫ్రూట్ మార్కెట్తో పాటు సబ్ రిజిస్టార్ ఆఫీస్ నిర్మాణానికి భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన రెవెన్యూ మార్కెటింగ్ శాఖ అధికారులను రైతులు అడుగడుగున అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు రైతులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు ఏకంగా జేసీబీ వాహనానికి అడ్డంగా మండుటెండలో రోడ్డుపై పడుకుని నిరసన తెలపడం అక్కడ నెలకొన్న ఉద్రిక్తతకు అద్దం పడుతోంది. కోహెడ్ పరిధిలో ప్రభుత్వ భూములతో పాటు రైతుల పట్టా భూములను కూడా మార్కెట్ కమిటీ కేటాయించేందుకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయికి చేరుకోవడంతో వివాదం ముదిరింది. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, స్థానిక ఎంఆర్ఓలతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ భారీ పోలీసు బందోబస్తు నడుమ భూములను స్వాధీనం చేసుకోవడానికి జేసీబీలతో గ్రామానికి వచ్చారు. తమ పొలాల్లోకి జేసీబీలు రావడానికి గమనించిన వందలాది మంది రైతులు, మహిళలు అధికారులను చుట్టుముట్టారు. ప్రాణాలైనా ఇస్తాం గానీ తరతరాలుగా నమ్ముకున్న భూములను ఇచ్చే ప్రసక్తే లేదంటూ తిరుగుబాటు చేశారు. భూములను చదును చేసేందుకు అధికారులు జేసీబీలను ముందుకు కదిలించడంతో ఒక వృద్ధురాలు ప్రాణాలకు తెగించి జేసీబీ టైర్ల ముందుకు వచ్చి రోడ్డుపై పడుకుంది. ఆమెతో పాటు మహిళా రైతులు పెద్ద ఎత్తున జేసీబీలను అడ్డుకోవడంతో అధికారులు వెనక్కి తగ్గ తప్పలేదు. ఆర్టీఓ, ఎంఆర్ఓ వాహనాలను కదలనివ్వకుండా రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఉదయం నుంచి మండుటెండను సైతం లెక్క చేయకుండా రైతులు తమ భూముల్లోనే నిరసన దీక్షకు దిగారు. రైతులు నిరసన తీవ్ర రూపం దాల్చడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోహెడ్ గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులకు రైతులకు మధ్య కూడా తీవ్ర నిట్టులాట జరగడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ల్యాండ్ పూలింగ్ పేరిట బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని కోహెడ్ రైతాంగం హెచ్చరిస్తోంది. ఈ భూ వివాదంపై ప్రభుత్వం మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కడప జిల్లా వేదికగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేత బీటెక్ రవి చేసిన విమర్శలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. నువ్వెంత, నీ బతుకెంత, జగన్ని నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు, నోరు జాగ్రత్తగా పెట్టుకో అంటూ బీటెక్ రవికి అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా గతంలో బీటెక్ రవి వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చి తన ఎమ్మెల్సీ పదవిని 12 కోట్లకు బేరం పెట్టారంటూ అత్యంత సంచలన విషయాలను అవినాష్ రెడ్డి తెరపైకి తెచ్చారు. టీడీపీ నేత బీటెక్ రవి రాజకీయ గతాన్ని, ఆయన పద్ధతులను ఎండగడుతూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. బీటెక్ రవిపై అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేస్తూ, మేము అధికారంలో ఉన్న సమయంలో నువ్వు స్వయంగా విజయసాయిరెడ్డి ఇంటికి రాలేదా? నీకు ప్రజలిచ్చిన ఎమ్మెల్సీ పదవిని 12 కోట్లకు అమ్ముకోవడానికి బేరసారాలు ఆడలేదా అని నిలదీశారు. నా ఎమ్మెల్సీ పదవిని అమ్మేస్తాను, ఆ డీల్కి మీరు ఒప్పుకుంటే వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుంటారని చెప్పింది నువ్వు కాదా అంటూ బీటెక్ రవి అతల స్వరూపాన్ని అవినాష్ రెడ్డి బయటపెట్టారు. ప్రజలు నమ్మి ఇచ్చిన పదవిని అమ్ముకోవాలని చూసిన దౌర్భాగ్యమైన బతుకు నీదంటూ ఆయన మండిపడ్డారు. విలువలు లేని రాజకీయం చేసే బీటెక్ రవి లాంటి వ్యక్తులు
ప్రజానాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదని, ఇకనైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని అవినాష్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డిపై బీటెక్ రవి చేసిన విమర్శలకు ప్రతిగా అవినాష్ రెడ్డి 12 కోట్ల ఎమ్మెల్సీ బేరం ఉదంతాన్ని బయటపెట్టడంతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ సంచలన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు బీటెక్ రవి ఎలా స్పందిస్తారో చూడాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటుకొచ్చేట్టు మాట్లాడేవాడుగా, నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమైనా ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి, నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ను పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాటలు సాయిరెడ్డి గారి దగ్గర పోయి చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదే ఆయన బతుకు, పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకాయింది. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన బతుకునేది. నువ్వు కన్నా మళ్ళా నిన్ను నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతికిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటానని చెప్తావు. ఈరోజు ఎమ్మెల్సీలతో సుమారుగా 20 మంది. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గ్రేటర్ హైదరాబాద్ వేదికగా సరికొత్త చర్చకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెరలేపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది భారత రాష్ట్ర సమితి పార్టీనని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్ తాము అధికారంలోకి రాగానే హైదరాబాద్ మహానగరంలో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్లు ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాను ఎలాగైతే సాకారం చేసి చూపించామో అదే పద్ధతిలో రాబోయే తమ ప్రభుత్వంలో హైదరాబాద్ అంతటా 24 గంటల పాటు నిరంతర తాగునీటి సరఫరా చేస్తామని నగర ప్రజలకు కేటీఆర్ ఘనమైన మాటిచ్చారు. హైదరాబాద్ నగర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై బీఆర్ఎస్ పార్టీకి ఉన్న విజన్ను కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతంలో సమైక్య రాష్ట్రంలో కరెంటు కష్టాలతో అల్లాడిన తెలంగాణను కేసీఆర్ అధికారంలోకి రాగానే 24 గంటల కరెంటు ఇచ్చి ఎలాగైతే వెలుగులు నింపారో అదే తరహాలో హైదరాబాద్లో నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజా మద్దతుతో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారపీఠం ఎక్కగానే గ్రేటర్ వ్యాప్తంగా నిరంతర తాగునీటి సరఫరా ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేస్తానని నగరవాసులకు భరోసా ఇచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నగరంలో తాగునీటి ఎదురు తలెత్తడం, ప్రజలు జలమండలి ట్యాంకర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు రావడంపై మండిపడుతూ బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ, కృష్ణా గోదావరి జలాల అనుసంధానంతో నగరానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూశామని, భవిష్యత్తులో దీన్ని 24 గంటల నిరంతర సరఫరా స్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చాలనే సంకల్పంతో కేటీఆర్ ప్రకటించిన ఈ 24 గంటల తాగునీటి సరఫరా హామీ గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న సామాన్య మధ్యతరగతి ప్రజల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా, మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకుంటే అసంభవం ఏమీ కాదు. 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కూడా ఇవ్వలేకపోయినారు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఇళ్లకు కరెంట్ ఇవ్వలేదు, ఆఖరికి పరిశ్రమలకు కరెంట్ ఇవ్వకపోతే వారానికి 3 రోజులు మా కుత్బుల్లాపూర్ లో శివారు ప్రాంతాల్లో ఉండే మరి పరిశ్రమలు మూతబెట్టుకునే పరిస్థితి. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే. రేపు మళ్ళీ 24 గంటల నీళ్లు హైదరాబాద్ మహానగరంలో ఇవ్వబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇచ్చి మీ మనసు గెలుచుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
రాష్ట్రంలో యాసంగి వానాకాలం ధాన్యం కొనుగోలు అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైతు ప్రభుత్వం చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ హయాంలో క్షేత్రస్థాయిలో వడ్ల కొనుగోలు నత్తనడకన సాగుతుండటంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలన్నర గడుస్తున్నా కనీసం ఒక్క బస్తా కూడా కొనే నాదులు లేడంటూ రైతులు రోడ్డుపైనే కన్నీరు పెట్టుకుంటున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్ళాల వద్దకే వచ్చి ఎప్పటికప్పుడు వడ్లు కొనేవారని, మా కర్మగాలి ఈ ప్రభుత్వాన్ని గెలిపించి ఇవాళ రోడ్డున పడ్డామంటూ అన్నదాతలు బహిరంగంగానే శాపనార్థాలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పంట చేతికొచ్చిన వెంటనే ఆస్తో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులకు నిరాశ ఎదురవుతోంది. 45 రోజుల నుంచి వడ్ల కుప్పల ముందే అన్నదాతలు పగలు రాత్రి పడిగాపులు కాస్తున్నారు. మిల్లుల యజమానుల ముండి చేయి, అధికారుల సమన్వయ లోపం, గన్ని బ్యాగుల కొరతతో కొనుగోలు పూర్తిగా నిలిచిపోయి ప్రస్తుత అధికారుల తీరు, ప్రభుత్వ నిర్లక్ష్యం చూస్తుంటే ఇప్పుడు కాకపోయినా మరో 45 రోజులైనా తమ ఒడ్డు కొనేలా లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడల్లా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, తడిసిన ధాన్యాన్ని కొనేందుకు మిల్లుల వారు కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులకు ఎలాంటి కష్టం రాకుండా తడిచిన ధాన్యానికి కూడా మద్దతు ధర కల్పించి ఎప్పటికప్పుడు కొనుగోలు పూర్తి చేశారని గుర్తు చేసుకుంటున్నారు. మార్పు వస్తుందని నమ్మి ఓటేస్తే ఇవాళ తమ జీవితాలను అంధకారంలోకి నెట్టారని, రైతులను గోసపెట్టడం తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులు వెంటనే తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హైవేలపై రాస్తారోకోలు దిగుతామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వం స్పందించి తక్షణమే వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒడ్లు పోసి నెల 10 రోజులు అవుతుంది. నెల 10 రోజులు అంటే ఒక బస్తాను కొన్నారా కనీసం? ఇప్పుడే తల్లడంగా ఇప్పుడు బత్తలు ఇచ్చిర్రు. హమాలీలు కూడా వస్తలేరు ఎవరు. ఇక మేమే ఇంకా ఇంటి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఇక హమాలి మేమే వేసుకుంటున్నాం. మీరే అన్ని పనులు మీరే చేసుకుంటారు. అట్లా పోతున్నాయా? అట్లా కూడా పోతలేవు, వెహికల్ వస్తలేవు. అవి కూడా ఇంకా నెల 10 రోజులుగా అవుతుంది కావచ్చు ఆ వెహికల్ రావడానికి కూడా. ఏందమ్మా ఎట్లా ఉంది? 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, రేవంత్ రెడ్డి వచ్చి. ఆ ఏడుపు ఒక్కటే తక్కువ అవుతుంది ఈ వడ్ల గురించి. ఏడుపు ఒకటే. పండించినప్పుడు అంత ఇబ్బంది, పండించినప్పుడు కూడా అంత ఇబ్బంది పడలేదు. ఈ ఎండ పోసుడు పోతలేవు, ఏం చేస్తలేవు. ఇక వానలు పడతాయి మధ్య మధ్యలో, ఇక గోస కాదు. ఇక ఇప్పుడు యూరియా బస్తాలు దొరికినాయి. అప్పుడు ఊరియా బత్తలు అయితే ఒక కష్టం కాదు, అప్పుడు ఆ కష్టం నాట్లేం గానీ ఆ ఊరే బత్తలు కష్టం. ఈ వడ్లు రాగానే ఈ ఎండ పోసుడు, ఇక ఐకేపీ లేసుడు, ఈ కష్టం. పోకపోడు ఈ కష్టం, ఇబ్బంది ఉన్నది. బాగా ఇబ్బంది. మార్పు అన్నారు, ఎట్లా ఉందమ్మా మార్పు? కొంచెం కూడా మార్పు లేదు. రైతులకైతే మస్తు బాధ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఉండే. ఎప్పటికప్పుడు పోయేది వడ్లు మంచిగా ఉండే. ఇప్పుడైతే ఏం లేదు. రైతులు ఎక్కువ గోసపడుతున్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్ల చుట్టూ రాజకీయాలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందంటూ మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చే నెలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే చలో సరూర్ నగర్ నిరసన కార్యక్రమాన్ని సంచలనంగా ప్రకటించారు. గత ఎన్నికల ముందు ఇదే సరూర్ నగర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ డిక్లరేషన్ పేరిట పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక యువతను పూర్తిగా వంచిందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ యువతను, అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసిందో తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షేత్రస్థాయి అంశాలతో వివరించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సరూర్ నగర్ స్టేడియం వేదిక కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తు చేశారు. నెలకు 4,000 నిరుద్యోగ భృతి, మెగా డిఎస్సీ, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంటూ నిరుద్యోగులకు రంగుల ప్రపంచాన్ని చూపించి ఇవాళ వాటిని అన్నింటినీ తొంగలతో కారణం మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా వచ్చే నెలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చలో సరూర్ నగర్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిరసన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని, యువత తరపున గొంతుకవుతామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత, యువకులు, విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హక్కుల సాధన వరకు కాంగ్రెస్ మెడలు ఉంచుతామని నేతలు ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెచ్చిపెట్టిన సరూర్ నగర్ వేదికని ఇప్పుడు ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడానికి బీఆర్ఎస్ ఎంచుకోవడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి వచ్చే నెలలో జరగబోయే చలో సరూర్ నగర్ ఉదంతంపై అధికార కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఈ వేదిక ద్వారా మేము పిలిపిస్తూ ఉన్నాం. వచ్చే నెల డేటు ఈ 30 తారీఖు నాడు డిక్లేర్ చేస్తాం. ఆ వచ్చే నెల మాత్రం చలో సరూర్ నగర్ అనే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ విద్యార్థులకు కానీ, యువతరానికి కానీ మరి ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఇక్కడ బయట కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, ఏ పద్ధతిలో ఒత్తిడి చేయాలనో దాన్ని పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు అదేవిధంగా ఓవర్సీస్
చదువుల విషయంలో కూడా గుంతకల్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ చేసి బుక్స్ తీసుకోమని టార్చర్ చేయడంతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్యూ నియోజకవర్గ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ గుంతకల్ పట్టణంలో రాజేంద్ర నగర్లో ఉన్న శ్రీ చైతన్య ఫస్ట్ బ్రాంచ్ యాజమాన్యం అకాడమిక్ కేర్ పూర్తి కాకుండానే ముందే విద్యార్థుల నుంచి తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ చేసి మీరు ఇప్పుడు పుస్తకాలు తీసుకోవాలి, తీసుకోలేని పక్షంలో మళ్లీ బుక్స్ దొరకవని, తమరు అడ్మిషన్స్ తొందరగా రెన్యువల్ చేసుకుని మీ యొక్క విద్యార్థులకు సంబంధించినవి అన్ని బుక్స్ కొనుగోలు తొందరగా తీసుకోండి అని ఫోన్ కాల్స్ ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులకు టార్చర్ చేస్తున్నటువంటి ఘనత శ్రీ చైతన్య విద్యా సంస్థలు వాళ్ళు చేస్తున్నారు. ఎన్నో పలుసార్లు విద్యాశాఖ అధికారులకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో తెలిపినా కూడా ఏమాత్రం కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోలేని పక్షం ఉంది. గుంతకల్ పట్టణంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం ఏ ఒక్క అరాచకాలకు దిగినా కూడా విద్యాశాఖ అధికారి ఒక చిన్న పిల్లోళ్ల నోటు మీద వేలు వేసుకుని కూర్చున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికైనా శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో చైతన్య విద్యా సంస్థలపైన విద్యాశాఖ అధికారిపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ పట్టణ నాయకులు సాయి, అరవింద్, సుభాష్, రోహిత్, గౌతమ్, వినయ్, పవన్, సాయి తదితర నాయకులు పాల్గొన్నారు. ఇబ్బందులు పెడుతున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. 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 పుస్తకాల పేరున ఫోన్ కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నటువంటి శ్రీ చైతన్య యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నటువంటి శ్రీ చైతన్య యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఫోన్ కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇంకా పూర్తి కాకుండా సమయంలో పుస్తకాలు తీసుకోమని ఇబ్బందులు పెడుతున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే పుస్తకాల పేరుతో ఫోన్ కాల్ చేసి టార్చర్ పెడుతున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే ఇబ్బంది పెడుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన వెంటనే తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన వెంటనే పేర్లతో వేలాది రూపాయల ఫీజులు తీసుకోమని విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బంది పెడుతున్నటువంటి యాజమాన్యం పైన వెంటనే తీసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం పైన వెంటనే శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన వెంటనే ఇబ్బందులు పెడుతున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన వెంటనే అడ్మిషన్లకు పాల్పడుతున్నటువంటి శ్రీ చైతన్య విద్యా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నవీన్ యాదవ్ మాట్లాడుతూ గుత్తిపట్నంలో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో అనుమతులు లేకుండా పాఠశాలలోనే ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుని హాస్టల్స్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో బుక్స్ పేరుతో వేల రూపాయలు వ్యాపారం చేస్తూ తమ దగ్గరే పుస్తకాలు కొనాలని తల్లిదండ్రులను ఇబ్బంది గురి చేస్తున్న పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే హాస్టల్ నిర్వహిస్తూ వేల రూపాయలు వసూలు చేస్తున్న అలాంటి పాఠశాలలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు సిద్ధమవుతామని తెలిపారు. విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే స్పందించి ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించే హాస్టల్స్ ను సీజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి ధాన, రామ్ చరణ్, విష్ణువర్ధన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారైంది. భానుడి బగబగలతో వాతావరణం సెగలకొక్కుతోంది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతూ అధిక వేడి వల్ల అందరి ప్రాణాలు వెలువెల్లాడుతున్నాయి. బయట అడుగు పెట్టాలంటే భయమేస్తోంది. వడదెబ్బ వల్ల మృత్యువాత పడుతున్న వారి సంఖ్య 10లో నమోదవుతోంది. నిన్న ఒక్క రోజుల్లో తెలంగాణ దాదాపు 36 మందికి పైగా వడదెబ్బ తగిలి చనిపోయారు. వచ్చే వారం రోజులు కూడా పరిస్థితులు ఇలాగే ఉండబోతున్నాయి. తీవ్రమైన వేడి వల్ల శరీరంలోని సహజ శీతలీకరణ పద్ధతులు శరీరం చల్లబడ్డంలో విఫలమై వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వడదెబ్బ తగిలిన వారిలో దాదాపు 20% కేసులు మరణానికి దారితీసే అవకాశం ఉంది. చికిత్స కంటే ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ తగలకుండా చూసుకోవడం ఎంతో అవసరం. పిల్లలు మరియు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, ఎక్కువ గంటలు ఎండలో శారీరక శ్రమ చేసేవాళ్లు, గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులు, క్యాన్సర్ రోగులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి, ఔషధాలు, యాంటీడిప్రెసెంట్స్, ఇమ్యూనో సప్రెసెంట్ ఔషధాలు ఉపయోగించే వారిలో వడదెబ్బకు తొందరగా గురయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఎండలో తిరగకపోయినా ఇంట్లో ఉన్న వారికి కూడా వడదెబ్బ ప్రభావం ఉంటుంది. తక్షణమే రోగిని నీడగా మరియు చల్లగా ఉండే ప్రదేశానికి తరలించడం, నుదురు, మెడ, శరీరాన్ని తడి టవల్తో తొడవడం, స్వచ్ఛమైన గాలి తగిలేలా విశ్రాంతి కల్పించడం చేయాలి. రోగికి తెలివచ్చిన తర్వాత పండరసం, చక్కెర, ఉప్పు కలిపిన ద్రావం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బార్లీ లాంటి ద్రవాలు తరచూ ఇస్తుండాలి. హాస్పిటల్కి తరలించే సమయంలో శరీర ఉష్ణోగ్రత నిలకడగా ఉండేటట్లు మరియు అధిక జ్వరం, అల్ప ఉష్ణోగ్రతకు పడిపోకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఉష్ణోగ్రత కొలుస్తూ 38.5 డిగ్రీల సెల్సియస్ తగ్గకుండా చూసుకోవాలి. సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది. తీవ్రమైన వడదెబ్బ తర్వాత కొంతకాలం పూర్తి విశ్రాంతి అవసరం. వడదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి హోమియోపతిలో అనేక సమర్థవంతమైన మందులున్నాయి. వీటిని లక్షణాల ఆధారంగా వాడుకోవాల్సి ఉంటుంది. వడదెబ్బ నివారణకు హోమియోపతి ఔషధాలు చక్కటి పరిష్కారమని డాక్టర్ దుర్గాప్రసాదరావు తెలిపారు. ఇది అందరూ వాడుకోవచ్చని, ముఖ్యంగా ఎండలో విధులు నిర్వర్తించేవారు, పోలీసులు, జర్నలిస్టులు, పోస్ట్మెన్లు, ఆర్టీసీ కార్మికులు, సప్లైయింగ్తో సంబంధం ఉన్న వ్యాపారులు, ఎండలో శారీరక శ్రమ చేసే కూలీలు తప్పనిసరిగా ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. నిత్య హోమియోపతి క్లినిక్ కుద్దిగూడలో ఉచిత వడదెబ్బ నివారణ హోమియో మందును ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు, సాయంత్రం 6:30 నుంచి 8 వరకు పొందవచ్చని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే. నిత్య హోమియోపతి డాక్టర్ దుర్గాప్రసాదరావు. ఈరోజు మనం వడదెబ్బ గురించి మాట్లాడుకుందాం. వడదెబ్బ ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఎండ వేడికి శరీర ఉష్ణోగ్రత పెరిగి ఆ శరీరంలో చల్లబరిచే వ్యవస్థ ఫెయిల్ అయిపోయి శరీరం చల్లబరచకుండా బాగా వేడెక్కిన స్థితిని వడదెబ్బ అంటాం. ఈ వడదెబ్బ వల్ల టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది. తర్వాత ఇంకా కొన్ని ముఖ్యమైన లక్షణాలు కూడా వస్తుంటాయి. దాంట్లో ముఖ్యంగా వడదెబ్బలో లక్షణాలంటే జ్వరం, అకస్మాత్తుగా జ్వరం రావటం, తర్వాత కండరాల తిమ్మిరి, తలనొప్పి, వాంతి, వికారము, చర్మం పొడిబారటము, మూత్రం రంగు మారటము, తర్వాత నీరసం, అతి నీరసం, ఈ ముఖ్యమైన లక్షణాలతోని వడదెబ్బ తగలటం జరుగుతుంది. వడదెబ్బ తీవ్రంగా తగిలినప్పుడు కొన్నిసార్లు మెదడులో ఉండే హైపోథాలమస్ అనే గ్రంథి వల్ల నియంత్రించబడే ఉష్ణోగ్రతలు ఫెయిల్ అయిపోయి అది నాడీ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయక కొన్నిసార్లు మూర్ఛ, అపస్మారం కూడా వచ్చి ఇంకా కొన్నిసార్లు మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వడదెబ్బ గురించి చాలా చిన్న విషయమైనా కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాలు కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఎండలో వెళ్ళాలంటే కంపల్సరీ కొన్ని విషయాలను గమనించాలి. ఎండలో వెళ్ళేటప్పుడు కొంచెం గొడుగు ధరించడం, తర్వాత టోపీ పెట్టుకోవడం, సన్ గ్లాసెస్ వాడటం, తర్వాత ఎండాకాలం కాబట్టి లేత కాటన్ రంగు లూజుగా ఉండే దుస్తులు ధరించడం, తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది తరచూ ద్రవాలు తీసుకోవడం. ఏదైనా ఒక లిక్విడ్, మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, నిమ్మరసం కానీ, కొబ్బరి నీళ్ళు కానీ అలాంటివి ద్రవాలు తీసుకుంటుంటే ఒకవేళ మనం తప్పని పరిస్థితుల్లో ఎండకు బయటికి వెళ్ళినా సరే వడదెబ్బ తగలకుండా రక్షించుకునే మార్గం ఉంది. తర్వాత ఈ వడదెబ్బకు ఒక్కొక్కసారి మనకు ఎండకు వెళ్ళకపోయినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. చాలామంది చెప్తుంటారు, మేము ఇంట్లో ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము,
అయినా సరే వడదెబ్బ ప్రమాదంతో కొంచెం ప్రాబ్లం అయిందని చెప్తుంటారు. జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గోన శాంసన్ రాజ్ జన్మదిన సందర్భంగా అన్నానగర్లో సోమవారం ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ పుట్టినరోజు అంటే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం కాదు, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయడమని, సమాజం పట్ల బాధ్యతతో సేవా దృక్పథంతో తన జన్మదినాన్ని పేదలకు వైద్య సేవ అందించేందుకు వినియోగించుకున్న శాంసన్ రాజు ఆలోచన సేవా స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని, ఈ సేవా కార్యక్రమం అత్యంత అభినందనీయమని కొనియాడారు. గణేష్ ఫౌండేషన్ స్థాపించిన నాటి నుంచి సేవే మా ధ్యేయం అనే నినాదంతో ఏళ్లుగా ఉచిత వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, పేదవాడి ఆరోగ్యమే మా ప్రభుత్వానికి, మా ఫౌండేషన్కు ప్రథమ ప్రాధాన్యతని, ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్యం అందక ఇబ్బంది పడుతున్న వారికి ఇలాంటి మెగా వైద్య శిబిరాలు ఒక వరమని స్పష్టం చేశారు. అక్కడికి విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ఆరోగ్యమే మహాభాగ్యమని, చిన్న అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయొద్దని, మీకోసం ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని పరీక్షలు చేయించుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ మెగా వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో జనరల్ మెడిసిన్, గుండె, షుగర్, బీపీ, కంటి, దంత, ఆర్థో విభాగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అన్నానగర్ తో పాటు చుట్టుపక్కల బస్తీల నుంచి వందలాది మంది ఈ శిబిరం ద్వారా లబ్ధి పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాయకత్వంలో ప్రతి కంటోన్మెంట్ లో నాయకులు కాంపిటీషన్ గా పనిచేస్తున్నారు. నాయకుడు సరిగ్గుంటేనే లీడర్లు పనిచేస్తారు. మన ఎమ్మెల్యే గణేష్ గారు నిత్యం ప్రజల మధ్య ఉంటారు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని శాంసన్ అనేది బర్త్డే సందర్భంగా ఈ మెడికల్ క్యాంప్ చూపించుకున్నావా? $100% ఫ్రీగా ఆపరేషన్ వీలైనప్పుడు వీలు చూసుకొని పోయి అన్ని సౌలభ్యం అన్ని చేసేసుకున్నాక వాళ్ళకు డొనేషన్ ఇచ్చినాం. మారేడుపల్లి లయన్స్ క్లబ్ ఆయనకి ఇచ్చినాము. మన కంటోన్మెంట్ ఎవరైనా అక్కడికి వెళ్తే ఉచితంగా ఆపరేషన్ చేయాలి. ఒకటి మనం ఇచ్చిన పైసలు సరిపోయి ఇంకా కావాలంటే ఒక ఇస్తాను. మేము చేస్తూనే ఉండాలని నిరంతరం. ఎందుకంటే మన దగ్గర పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతే 20,000, 30,000 రూపాయలు ఆపరేషన్ అయితే ఇంత కట్టుకున్న సోమాత లేకుండా అటనే వాళ్ళు ఉండిపోతున్నారు. అట్లా కాకుండా అందరూ సంతోషంగా మంచి చూసుకుంటే రెగ్యులర్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, మరి ఈ టాబ్లెట్స్ ఎట్లా అందరికీ నమస్కారం. ఈరోజు వార్డ్ 2 సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అదే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ, అంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ డివైడ్ చేశారు కాబట్టి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ శాంసన్ రాజన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారు ఇక్కడ అన్నానగర్లో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఆ భగవంతుడు మంచి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి, వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, పుట్టినరోజు అనగానే మనం సంతోషంగా ఇంట్లో గడుపుకోవడం, ఇంటి వాళ్ళతోటి మిత్రులతో గడుపుకోవడం చాలా మంది డబ్బులున్న వాళ్ళు చేసే పనులు. అలా కాకుండా కాంగ్రెస్ నాయకుడు శాంసన్ రాజన్న గారు వారి పుట్టినరోజు ఇంటి సభ్యులతోటి వేరే దానికి పైసలు ఖర్చు పెట్టడం కాదు, ఆ ఖర్చు ఏదో. నమస్కారం.